ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. తొలి రోజు సమావేశాల అనంతరం బీఎస్సీ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల ఎజెండా ఖరారు చేయనున్నారు. ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఇక ఈ నెల 18 నుంచి కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాలు అనేది కూడా ప్రారంభం కానున్నట్లు కూడా ఒక గెజిట్ నోటిఫికేషన్ అనేది గవర్నర్ బంగ్లా నుంచి అయితే విడుదల అవడం కూడా జరుగుతోంది. ఇక 18 ఉదయం 9 గంటలకి అయితే కనుక శాసనసభ, అదేవిధంగా 10 గంటలకి శాసన మండలి సమావేశాలు అనేది కూడా ప్రారంభం కానున్నాయి. ఇక శాసనసభ మొదటి రోజు వాయిదా పడిన వెంటనే అనంతరం కూడా ఇక బీఏసీ సమావేశం అనేది కూడా నిర్వహిస్తారు. ఇక ఈ యొక్క బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయి, అదేవిధంగా ఏ అంశాలు ప్రస్తావించాలి, దీనికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇటు ఈ యొక్క బీఏసీ సమావేశంలో అయితే కనుక తేలన్నట్టు తెలుస్తా ఉంది. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం ఏదైతే వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారో వారికి మాత్రం ఒక సవాల్ అనేది కూడా విసరడం జరుగుతూ ఉంది. ఏదైతే ఇటు సంవత్సరం కూటమి ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే కూడా సంవత్సరం కాలంలో పరిపాలనపై కూడా మాట్లాడేందుకు చర్చిద్దాము, అదేవిధంగా సంక్షేమం, అభివృద్ధి ఈ రెండు కళ్ళ సిద్ధాంతంతో ఈ యొక్క సంవత్సరం అనేది కూడా పూర్తి చేసుకోవడం, అదేవిధంగా ఇక సూపర్ 6 అమలు చేసినటువంటి నేపథ్యంలోనే వీటిపై కూడా చర్చిద్దాము అంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ఒక సవాల్ అనేది విసిరడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకి వైసీపీ హాజరవుతారా, లేకపోతే కనుక మరోసారి బాయ్కాట్ చేస్తారన్న దానిపై కనుక ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే రైతులు సమస్యలు పడుతున్నారు అంటూ కూడా ఇటు వైసీపీ నాయకులు పదే పదే సోషల్ మీడియా వేదికగా అయితే కనుక దుష్ప్రచారాలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక రైతులకి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, అదేవిధంగా యూరియా కావచ్చు, వీటన్నిటిపై కూడా ఎక్కడా కూడా అవకతవకలు లేకుండా నిరంతరం కూడా సరఫరా చేసే విధంగా కూడా ముందడుగు వేసింది అంటూ కూడా కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. వీటన్నిటిపై కూడా చర్చించేందుకు ఇటు అసెంబ్లీ వేదికగా అయితే కనుక చర్చిద్దామంటూ సవాల్ విసురుతూ ఉన్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ యొక్క సంవత్సరం ఏడాది పూర్తి చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఏ విధంగా ప్రజలకు తెలియజేసే విధంగా కూడా అసెంబ్లీ వేదికగా ఇటు మాట్లాడే హక్కు వినియోగించుకునే విధంగా కూడా ఉండాలంటూ కూడా దిశానిర్దేశం అనేది చంద్రబాబు నాయుడు చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది.